రైట్ ఏర్పేడు వ్యాసాశ్రమం అంశంపై ఏపీ సాధు పరిషత్ నేతలు వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఏర్పేడు వ్యాసాశ్రమంపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కొంతమంది స్వామీజీలను రెచ్చగొట్టి ఆశ్రమంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. (1926) మలయాళ స్వాములు స్థాపించిన ప్రాచీన వ్యాసాశ్రమం ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ విమర్శించారు. సనాతన ధర్మం, హిందూ మతాన్ని కించపరిచేలా కొందరితో వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆరాధనోత్సవాల సమయంలో నిరసనలు నిర్వహించడం సమంజసం కాదని, వైసీపీ ట్రాప్లో ఎవరూ పడొద్దని స్వామీజీలకు విజ్ఞప్తి చేశారు. నిరసనలకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని కూడా ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరినీ కూడా అంతర్గత కలహాలు, విభేదాలు సృష్టించి ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని పాడు చేసేటటువంటి కుట్ర మనం కొద్ది నెలల నుంచి మనం చూస్తున్నాం. ప్రసన్న రావణ్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ కానివ్వండి, ఆ జడా శ్రావణ్ కానివ్వండి, యూట్యూబర్లు కొంతమంది వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని హిందూ దేవుళ్ళపైన, హిందూ సనాతన ధర్మం పైన విషాన్ని చెబుతున్నారు. దీని వెనక వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అలాగే కరుణాకర్ రెడ్డి, ఈ ప్రసన్న రావణ్ని ఇలాంటి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వారిని కూర్చుని పెట్టి మాట్లాడుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ప్రసన్న రావణ్ అని ట్వీట్ చేయడం కూడా మాకు చాలా కలచవేస్తున్నది. ఇటువంటి తరుణంలో మరి ఏడ్పేడులో చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతనమైనటువంటి ఆశ్రమం వ్యాసాశ్రమం, ఆ వ్యాసాశ్రమం శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఇందులో కూడా వైసీపీ నేతలు చేరిపోయి అక్కడ అశాంతి కార్యక్రమాలు, నిరసనలు చేపట్టమని స్వామీజీలకి కూడా పురుకొల్పి అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేసేటువంటి కుట్రలు చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇది ఖండించవలసినటువంటి విషయం. ఒక ఆశ్రమ పవిత్రమైన కార్యక్రమం జరిగేటప్పుడు అది పవిత్రంగా జరగాలి తప్ప అక్కడ నిరసనలు, అక్కడ ప్రశ్నించడాలు, ఇంకొక రోజు ప్రశ్నించాలి. ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఒక దైవ కార్యం జరిగేటప్పుడు అక్కడ వాతావరణాన్ని పాడు చేసేటటువంటి హక్కు మనకి లేదు. ఇది హిందూ ధర్మం మీద మరి కలంకంగా మారుతుంది, మాయన మచ్చగా మారుతుంది. దయచేసి స్వామీజీలు ఎవరైనా కూడా, సాధు సంతులు ఎవరైనా, భక్తులు ఎవరైనా, ఆశ్రమ పూర్వ విద్యార్థులు ఎవరైనా, వ్యాసాశ్రమానికి చెందిన ఎవరైనా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సహకరించండి. తప్పులు ఉంటే ప్రశ్నిద్దాం, దానికి ఒక వేరే ప్లాట్ఫామ్ ఉన్నది, కూర్చొని మాట్లాడుకుందాం తప్ప దైవ కార్యంలో మనం గొడవలు పడితే హిందూ ధర్మంలో అది మాయన మచ్చగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఏర్పేడు ఆశ్రమానికి సంబంధించిన కొన్ని విషయాల మీద కొంత రగడ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. అందుకోసమే ఈరోజు తిరుపతికి రావడం జరిగింది. తిరుపతికి వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని చెప్పి ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళందరినీ హెచ్చరించడం కోసం రావడం జరిగింది. కొంతమంది స్వామీజీల ముసుగులో రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయి ఏర్పేడు ఆశ్రమాన్ని అవమానం చేయడం అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు అనుమానాలు హిందూ సంఘాలుగా మాకు వచ్చినాయి. వీళ్ళు పెద్ద పెద్ద స్వామీజీల పేరు చెప్తున్నారు, అక్కడ అడ్డుకోవడానికి వస్తాము, దీనికి పెద్ద పెద్ద స్వామీజీలు రాబోతున్నారని చెప్పి కొంతమంది పెద్ద స్వామీజీల పేర్లు చెప్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఇవంతా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా ఎవరైతే హిందూ ధర్మం కోసం పాటుపడతామని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్రంలో, అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రొచ్చులోకి లాగి అందరినీ కూడా వాళ్ళకి విభేదాలు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతున్నట్టు మాకు అనుమానంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడం ద్వారా
పవన్ కళ్యాణ్ గారిని రొచ్చులోకి లాగి ఆయన్నికి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మాకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మేము అక్కడ దాడులు చేస్తాం, అయ్యర్పేట ఆశ్రమంలో మేము గట్టిగా ప్రశ్నిస్తాం, మేము ఆందోళన చేస్తామని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు స్వామీజీల ముసుగులో ఉన్నా కూడా స్వామీజీలుగా పరిగణింపబడరు. ఇది హిందూ సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆశ్రమం మీద మీరు ఎప్పుడైతే దాడికి మీరు సిద్ధపడ్డారో మీరు సన్యాసత్వానికి మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు, మీరు సాధువులుగా ఉండటానికి మీరు పనికిరారు అని అర్థం. కులాల మధ్య